పెద్ద అయిన తర్వాత నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అవునా? నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. నేను నిన్ను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. ఇంత ఆలస్యమైంది, పెద్దోడు ఇంకా ఫోన్ చేయలేదేంటి? నానా ఏంటమ్మా? ఏంటి? ఏం లేదురా, ఆలస్యం అయిపోయింది. తిన్నావా? పెట్టే ఫోన్ పెట్టేసాయి. అది కాదు నాన్న, ఎప్పుడో తిన్నాక. పెట్టే ఫోను. తిన్నావా లేదో చెప్పరా? నిన్ను చాలా బాగా చూసుకుంటాను, విమానంలో తిప్పుతానమ్మా. మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు నాకు. పెడతాను రా. దగ్గు బాగా ఎక్కువ అవుతుంది నాన్న, కాస్త మందులు మారిస్తే కొంచెం కుదుట పడతారా? ఏం పడతావమ్మా? నాకు వచ్చే జీతానికి ఈ మందులకి నెల ఇన్నిసార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా. నేను నిన్ను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. అయ్యి నేను రేపు పొద్దున్న చూస్తలే, కానీ ముందు నాకు అన్నం పెట్టి ఆకలేదు. సర్లే సర్లే. ఇటు తిరిగి నాన్న, పర్లేదు పర్లేదులే. అయ్యో నేను కావాలని చేయలేదు నాన్న. దగ్గు దగ్గర నాన్న, నేను తిన్నాను, తిను. కొంచెం తినరా ఒరే. ఇంటర్వ్యూ ఏమైందిరా? అదేంట్రా అలా అరుస్తావు? లేకపోతే ఏంటమ్మా? ఇంటర్వ్యూలో క్యూలో నుంచొని ఆన్సర్లు చెప్పినప్పుడు ఫోన్ చేస్తావేంటి? తినకపోతే చచ్చిపోతానా? అక్కడికి ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చుంటే నీకెన్ని మార్కులు వచ్చాయి, ఏం చదివాయి అని అడగట్లేదమ్మా. నువ్వు ఎక్కడ చదివావు అని అడుగుతున్నావు. చదివించడం చేత కానప్పుడు పిల్లల్ని కనకూడదు. ఇద్దరికిద్దరు పోరంబోకల్లో తయారయ్యారు. నా పిల్లలు నా ఇష్టం, నన్ను అరుస్తారు, కొడతారు, తిడతారు, అన్నం పడేసుకుంటారు. నీకెందుకు మధ్యలో? ఏదో ఒక రోజు చూడు, నా కాళ్ళు పట్టుకొని మరి నీ కొడుకుల కోసం డబ్బులు అడగడానికి అంత అవసరం రాదులేదు తల్లి. నా బతుకు నన్ను బతుకుతాను, నా పిల్లలు నేను పెంచుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు మారు. నాకు 2000 కావాలమ్మా అర్జెంటుగా. మందులు తెచ్చుకున్నాను నాన్న. మందులు తెచ్చుకోవడం ఏందమ్మా? పోయి నీలాంటి దాని కడుపును పుట్టాను చూడు, నిజంగా బాధపడాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు కొత్త మందులు వేసుకొని ఓ పెద్ద పీకేసిన పనులే ఉన్నాయి. కనీసం డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో పుట్టినా కూడా బాగుండేది. రేపటి నుంచి గుడికెళ్ళి నీలాంటి దాన్ని కడుపున పుట్టకూడదని మొక్కుకుంటామ్మా. మీ అమ్మ ఎలాంటిదంటే అందరు గొప్పగా చెప్పుకుంటారు, కానీ నన్ను ఎవరిని అడిగితే నాకు అసలు అమ్మ లేదనే చెప్పుకుంటా. నేను బానే ఉన్నాను, కానీ ఎందుకు వచ్చావో చెప్పు. కొంచెం చిన్న అవసరం పడి 2000 చదువుతావా? ఏదో ఒక రోజు డబ్బులు అడగడానికి నా కాళ్ళ దగ్గరకు వస్తావని. సరే, నీ కాళ్ళే పట్టుకుంటా. కాళ్ళ మీద పడాలని చెప్పేసి నేను అనలేదు వదినా. నీ ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి. కాదు వదినా, నాకేం కాదు. పిల్లలు బాగుంటే నేను బాగుంటాను. పెద్దడా అమ్మా, చిన్నాడా, నువ్వు లెక్క పెట్టలేవులే గానీ అమ్మ బంగారు. సరే అమ్మా, సాయంత్రం వచ్చేస్తా. ఈ రోజు నిన్ను ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కి తీసుకెళ్తాను. డబ్బులు. రాకేష్, ఏంట్రా నువ్వు చేసేది? మీ అమ్మ మా కాళ్ళ మీద పడి డబ్బులు తీసుకొని వస్తే నీ అమ్మాయి కోసం తగలేస్తున్నావా? కొంచెం బుద్ధుందా నీకు? బాగుపడరా మీరు? బాగుపడరు. ఆవిడ మాట్లాడుతుందంత నిజమేనా? జస్ట్ ఏదో. ఇంకా లవ్వు లేదు, గివ్వు లేదు, మన మధ్య ఏదీ లేదు. గుడ్ బై. సత్య, సత్య. అమ్మా, అమ్మా, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఎవరిని అడిగి తీసుకొచ్చావు? ఎవరి దగ్గర నుంచి తెస్తే ఏంటి నాన్న? ఏమైంది తమ్ముడు? ఏమైంది అడుగు. ఏమైందో? ఏం చేసావే మళ్ళీ? అయ్యో,
మా డబ్బులు ఎవరిని అడిగించింది తెలుసా? పక్కింటోళ్ళ డబ్బులు అడిగించింది. కాదు నాన్న, మీరిద్దరు అంత అవస్థ పడుతున్నారు. డబ్బు చాలమ్మా, చాలు చాలు, నీకు దండం పెడతాము. ఇంకొకసారి మేము సంతోషంగా ఉంటారు, నువ్వేం చెయ్యొద్దమ్మా, నీకు దండం పెడతాం. మేము చాలా హ్యాపీగా ఉండాలంటాం కదా, నీ ముఖం మాకు చూపించకమ్మా ప్లీజ్. గుండెల్లో నొప్పిగా ఉందండి. అమ్మా నాన్న, తలుపు తీయండిరా, నొప్పి వస్తుందిరా. నువ్వు కొనుక్కున్నావుగా కొత్త మందులు, ఆ మందులు వేసుకో, అవే తగ్గిద్దిలే పో. మాట్లాడలేకపోతున్నాను నాన్న, నిజంగా నొప్పి వచ్చేస్తుందిరా. నాన్న పెద్దడా, తమ్ముడు ఏందనియా కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, ఆ నీళ్ళు తీసుకురాపో. ప్రతిసారి ఇది ఒకటి. లేమ్మలే, చాలు లే లే లే, వీధిలో వాళ్ళు చూస్తే మేమేదో చేసామనుకుంటారు. లేకమ్మా, చేసింది చాలు. అమ్మా 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 చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం. పిన్ని పిన్ని, అమ్మకి ఏమైంది పిన్ని? ఏమైందంటే ఏమైందంటే ఇప్పుడు అమ్మని పిలుస్తున్నారా? ఒక్క నారన్న ప్రేమగా అమ్మని పిలిచి తెచ్చారా? ప్రాణం తీసుకున్నారు కదయ్యా. అమ్మా కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ అమ్మా పెద్ద అయిన తర్వాత నిన్ను విమానంలో తిప్పుతానమ్మా.